ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదల నుండి కాపాడేవాడు, సమస్త సంపదలను కూడా ఇచ్చేవాడు, లోకాలన్నింటినీ కూడా సంతోషపెట్టేటువంటి వాడైనటువంటి శ్రీరామచంద్రునికి నేను మరలా నమస్కారం చేయుచున్నాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతగౌడ వైష్ణవ భక్త బృందికి జయ. హరే కృష్ణ ప్రభుజీలు, మాతాజీలు, మనము శ్రీరాముని యొక్క దివ్య చరిత తెలుసుకుంటున్నాము. నిన్న మనం ఎంతవరకు వచ్చామంటే తాటకిని సంహరిస్తారు కదా. అవును ప్రభుజీ. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే గొప్ప గొప్ప రాక్షసులు సంహరించబడతారో అది దేవతలకు ఎంతో ఇష్టం. ఈ రాక్షసులు ఏం చేస్తారంటే దేవతలను ప్రశాంతంగా ఉండనీరు. మనకు కూడా చూడండి, ఎవడన్నా ఒకడు ప్రశాంతంగా ఉన్నాడంటే అల్లరిగా ఉండే మోకలుగా ఉండేవాళ్ళు వాళ్ళని ప్రశాంతంగా ఉండి ఏదో ఒకటి కెలుపుతూ ఉంటారు. సరేనా? ఆ విధంగా రాక్షసులు దేవతలందరినీ కెలుపుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ తాటకిని చంపేస్తారో పైనుంచి దేవతలంతా పుష్పవృష్టి కురిపిస్తారు, దుందుబులు మోగిస్తారు, ఆనందంగా నాట్యం చేస్తారు, వాళ్ళకు మహా ఆనందం కలుగుతుంది. అట్లా ఉండే టైంలో ఈ విశ్వామిత్రుడి దగ్గరికి ఇంద్రుడు ఇంకా కొంతమంది దేవతలు కలిసి వస్తారనమాట. వచ్చి అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడు అక్కడ ఉండరు, కొంచెం విడిగా కలుసుకొని ఆయన్ను విశ్వామిత్రుడిని చెప్తారనమాట. రాబోయే కార్యము చాలా గొప్పది ఉంది, అందువల్ల మీరు దివ్యాస్త్రాలన్నీ కూడా శ్రీరామచంద్రుడికి ఉపదేశించండి అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారనుకోండి. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఆ రాత్రి మన శ్రీరామచంద్రుడికి శివభగవానుడి ద్వారా అతనికి అందినటువంటి చాలా చాలా దివ్యాస్త్రాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా శ్రీరామచంద్రుడికి బోధిస్తాడనమాట. ఎప్పుడైతే ఆ దివ్యాస్త్రాలు ఈయనకు ఉపదేశిస్తారో ప్రతి ఒక్క దివ్యాస్త్రం కూడా ఒక పురుషుడి అవతారం తీసుకొని శ్రీరామచంద్రుడి ఎదురుగా నిలబడతారనమాట. శ్రీరామచంద్ర ప్రభు, మేము మీకు ఎలా ఉపయోగపడగలమో చెప్పండి అని. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఎంతో వినయంగా, నేను స్మరించినప్పుడు మీరు రండి, అంతవరకు మీరు అదృశ్యంగా ఉండండి అంటేనే సరే అని చెప్పేసి వాళ్ళు అందరూ అదృశ్యం అవుతారనమాట. అంటే ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఏ అస్త్రాన్ని గురించి స్మరించుకుంటాడో వెంటనే ఆ అస్త్రంగా రూపుదాల్చి ఆయనకు ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది అనమాట. అది విషయం. ఎప్పుడైతే ఈయన అన్నీ తెలుసుకుంటాడో అవన్నీ కూడా లక్ష్మణుడికి శ్రీరామచంద్రుడు ఉపదేశిస్తాడనమాట. తర్వాత వీళ్ళు ఒక సిద్ధాశ్రమం అనేటువంటి పేరుగాంచినటువంటి విశ్వామిత్రుడు ఉండేటువంటి ఆశ్రమం పేరే సిద్ధాశ్రమం అనమాట. అప్పుడు దాన్ని చూస్తానే వీళ్ళకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది అనమాట. ఇంకా కొంతసేపు చూద్దాం అనిపించినట్టు, మనసంతా ఎంతో ప్రశాంతమైనట్లు అట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉంటాడు అనమాట విశ్వామిత్రుడిని, ఏ ఒక్క ప్లేస్ వచ్చినా కూడా ఈ ప్లేస్ గురించి నాకు చెప్తారా, ఈ విషయం గురించి నాకు కొంచెం చెప్తారని. అది ఉత్తమ శిష్యుల యొక్క లక్షణం. ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు గురూజీ నాకు ఈ సందేహం ఉంది, కొంచెం నాకు తెలియజేస్తారా అని అంటే ఆయన దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తారనమాట. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని అడుగుతున్నాడు అనమాట, ఈ సిద్ధాశ్రమం గురించి మాకు కొంచెం చెప్తావా అని అడిగినప్పుడు ఆయన చెప్తారు, ఇక్కడ వామన భగవానుడు కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నారంట. అక్కడ బలి చక్రవర్తి ఇంద్రుణ్ణి జయించేసి రాజ్యం అంతా వేలే టైంలో దేవతల తల్లి అయినటువంటి అదితి కశ్యపులకు సాక్షాత్తు విష్ణు భగవానుడు శ్రీ వామన భగవానుడిగా అవతరిస్తాడనమాట. పుట్టిన 8 గడియల్లోనే ఆయన ఒక 12 సంవత్సరాల పిల్లవాడిలాగా పెరిగిపోతాడు. అప్పటికప్పుడే దేవతలు అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళకుండే వైభవం అంతా తీసుకొని ఆయన కానుకగా ఇస్తారు. మొత్తానికి ఆయన చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో ఉంటాడు.
ఎవరు? వామన భగవానుడు. వామన భగవానుడికి జై. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞ వాటికలోకి ప్రవేశిస్తాడు అనమాట. ఎప్పుడైతే లోపల ఆయన అడుగు పెడతాడో ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అందరూ మంత్రముగ్గులైపోతారు. కొంతమంది చూడండి, వాళ్ళను చూస్తానే మనకు తెలియకుండానే మనం నమస్కారం చేయాలనిపిస్తుంది అనమాట. అంత తేజస్సుతో ఉంటారు కొంతమంది. ఈ తేజస్సు సామాన్యులు ఉండే వాళ్ళకి రారు. బ్రహ్మ తేజస్సు ఉంది, అంత గొప్పగా ఉంది అనేసి లోపలికి వచ్చినాక చాలా మర్యాద కూర్చోబెట్టేసి మీకు ఏ విధంగా మేము సహాయపడగలము అనేసి బలి చక్రవర్తి అడిగినప్పుడు ఆయన నాకు ఒక 3 అడుగులు స్థలం కావాలి అంటాడనమాట. మరి 3 అడుగులు అడుగుతున్నారు, ఇంత చిన్నది ఎందుకు అడుగుతున్నారు? అడగండి ఎంత కావాలన్నా అంటే, లేదు నాకు 3 అడుగులు ఇస్తే చాలు అంటాడనమాట. అప్పుడు 3 అడుగులు ఇచ్చేదానికోసము ఆ కమండలం లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి దారపోస్తారనమాట దానం చేసేటప్పుడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి, ఇతను విష్ణు సామాన్యుడు కాదు, నువ్వు కానీ ఇచ్చావంటే ఈ మొత్తాన్ని లాగేసుకుంటాడు, చాలా జాగ్రత్త, నువ్వు ఇవ్వద్దు అతనికి అని అంటే, బలి చక్రవర్తి ఎవరు? సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క మనవడు, భక్త ప్రహ్లాదుడి యొక్క మనవడు. అది సహజంగానే వాళ్ళకి విష్ణు భక్తి ఎక్కువ చిన్నప్పటి నుంచి. అందువల్ల సాక్షాత్తు మేము కొలిసే భగవంతుడే వచ్చి అడిగితే మేము ఇవ్వకుండా ఉంటామా అనేసి ఎవరిని లెక్క చేయకుండా ఇచ్చేసేటప్పుడు ఎవరు? శుక్రాచార్యుడు ఆ కమండలో నీళ్లు కింద పడనీకుండా ఆ రంధ్రంలో పురుగులాగా అడ్డుపడతాడు, నీళ్లు పడనీకుండా కిందికి. అప్పుడు వామనుడు గమనిస్తాడు, ఒక చిన్న దర్భ ముక్క తీసి దాంట్లోంచి పొడుస్తాడు అనమాట. అప్పుడు ఆ పురుగు బయటకు పొడిచేస్తుంది. ఆ పొడచడంలో ఆయన కన్ను పోతుంది. అందుకే శుక్రాచార్యుడు ఒక కన్ను ఉండదు. మొత్తానికి ఆ నీళ్ళు కింద పడతాయి, దానదత్తం చేస్తాడు. అప్పుడు చేసినప్పుడు ఆ 3 అడుగుల్లో 1 అడుగు భూమండలం అంతా, కింద అంతా ఇంకొక అడుగు పైకి ఆకాశం అంతా నిండేసి మిగిలిన ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలంటాడు. అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియక నా తల మీద పెట్టేసేయండి అని అంటాడు. 3వ పాదాన్ని బలిచక్రవర్తి యొక్క తల మీద ఉంచి అతన్ని సుతల లోకానికి పంపిస్తారు భగవంతుడు. అక్కడ ఆయనకు ఇంద్రుడితో సమానమైనటువంటి సంపదను ఇవ్వడమే కాకుండా ఆయనకు రక్షణగా సుదర్శన చక్రాన్ని ఉంచి తర్వాత కాబోయే ఇంద్రుడిగా కూడా వరం ఇస్తాడనమాట. వామన భగవానుడు అక్కడ ఉన్నాడు, ఆ ఆశ్రమానికి అంత గొప్ప చరిత్ర ఉన్నది అని చెప్పారన్నమాట. అంటే చూడండి, అన్ని లక్షల సంవత్సరాల ఆశ్రమం అక్కడే ఉంది అంటే ఇంకెంత పవర్ఫుల్ అయి ఉంటుంది అనమాట. అది చాలా గొప్పది అనమాట. కొన్ని రోజులు తపస్సు చేస్తేనే చాలా వైభవం వస్తుంది. అట్లా లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఆ స్థలానికి ఎంత గ్రేట్నెస్ వస్తుంది చూడండి. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. శ్రీరామచంద్రుడు వచ్చాడని. ఇక విశ్వామిత్రుడు యజ్ఞం స్టార్ట్ చేస్తాడు. ఆ యజ్ఞం స్టార్ట్ చేసిన 6 రోజుల వరకు పగులు రాత్రుల్లో నిద్రపోకుండా ఇద్దరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కాపలా ఉంటారు. అంత కాపలా ఉండి ఇంకా 7వ రోజు కంప్లీట్ అవుతుందనే టైంలో వాళ్ళు వస్తారు. మారీచుడు, సుబాహు వీళ్ళిద్దరు కొంతమంది రాక్షసులతో కలిసి రక్త మాంసాలు ఏదో చీము అన్నీ తీసుకొని వచ్చి ఆ యజ్ఞస్థలంలో కుమ్మర చేసి ఆ యజ్ఞం జరగనీకుండా చేయాలని. అప్పుడు గమనించి శ్రీరామచంద్రుడు అంటాడు, ఈ మారీచుడితో మనకు ఇంకా కొంచెం పని ఉండదు కాబట్టి ఈయన చంపను. మారీచుడి మీద శ్రీరామచంద్రుడు ఒక బాణం ప్రయోగిస్తానే ఆ బాణము అతన్ని 100 యోజనాల దూరం తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తుంది. చనిపోడు. తర్వాత ఇంకొక బాణంతో అతని సుబాహుని మాత్రం చంపేస్తాడు. భగవంతుడు తను ఏమి అనుకుంటాడో అది బాణం రూపంలో అప్లై అవుతుంది. అది బాణం మనం ఉండేటి అట్ట కాదు. మనం ఇప్పుడు తుపాకుతో ఒకటి కాల్ చేసాడు అనుకో, అది వాడు అవుట్. అడిగి శ్రీరామచంద్రుడు బాణం వేసే ముందరే ఆయన నిర్ణయిస్తాడు ఇది ఇలా జరగాలి అని. అలాగే జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ మారీచుడు పోయి ఎక్కడో దూరంగా పడాలనుకున్నాడు, పోయి సముద్రంలో పోయి పడిపోయాడు అతను. సుబాహుడు మాత్రం చనిపోయాడు. మిగిలిన రాక్షసులందరినీ కూడా రామలక్ష్మణులు చంపేస్తారు. కొంతమంది పారిపోతారు. ఇక అక్కడ రాక్షసుల బెడద అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే రాక్షసులంతా వెళ్ళిపోయినారో, వాళ్ళు ఇంకా రాలేరు అని తెలిసిందో, అక్కడ ఉండేటువంటి మహర్షులందరూ కూడా చాలా ఆనందపడిపోయి శ్రీరామచంద్రుని ఎంతగానో పొగుడతారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతాడు, ఓ బ్రాహ్మణులారా, మీకు నేను ఏ విధంగా ఉపయోగపడగలను ఆజ్ఞాపించండి చేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు దగ్గరలోనే ఇక్కడ మిథిలా నగరం ఉంది, అక్కడ ఒక గొప్ప శివభగవానుడి యొక్క ధనస్సు ఒకటి ఉంది. శివధనస్సు అనేది చాలా అద్భుతమైనది, ఎవరు కూడా ఎత్తలేరు దాన్ని. ఇంతవరకు దాన్ని ఎత్తలేకపోయారు. వాళ్ళు యజ్ఞం అని చెప్తారు కానీ మిగిలిన స్వయంవరం అని కానీ ఏమి చెప్పరు. ఆడ ఒక యజ్ఞం ఉంది, యజ్ఞం కోసం పోతున్నాం, అక్కడ శివధనస్సు అనేది ఒక గొప్పగా ఉండదు, దాన్ని చూడడానికి వెళ్తున్నాము అంటే నేను కూడా చూస్తాను అనేసి బయలుదేరుతాడనమాట. అప్పుడు
రోజంతా ప్రయాణించిన తర్వాత షోనా నదీ తీరానికి చేరుకుంటారనమాట వీళ్ళు. ఆ రాత్రి అక్కడే ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతాడు, ఈ షోనా నది స్థలం గురించి ఏదైనా విశేష చరిత్ర ఉంటే అన్న చెప్తారా అని అడిగినప్పుడు, అప్పుడు బ్రహ్మదేవుడికి స్వయంగా కుమారుడైనటువంటి కుశుడు అనేటువంటి అతను మహర్షి ఉండేవాడు. ఆ కుశుడికి 4 కుమారులు. ఆ 4 కుమారుల్లో ఒకరు షోనా నది తీరాన కుశిని కుమారుడైనటువంటి కుశినాభుడికి ఘృతాచి అనే అప్సరస ద్వారా 100 మంది కుమార్తెలు కలుగుతారనమాట. ఆ 100 మంది కుమార్తెలు ఎంత అపురూపమైన సౌందర్యవతులు అనమాట. ఎక్సలెంట్, చాలా బాగా అందమైన వాళ్ళు. పైగా మంచి తపస్వినులు అనమాట. వాళ్ళు మంచి తపస్సు చేసేవాళ్ళు. అందంగా ఉండడమే కాకుండా తపస్సు కూడా వాళ్ళకు కలిగి ఉంటారనమాట. వాళ్ళు 100 మంది బయటికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ వాయుదేవుడు చూసి వాళ్ళ యొక్క సౌందర్యానికి ముగ్ధులైపోయి అక్కడ వాళ్ళ ముందర ఆయన ప్రత్యక్షమయ్యి, నేను మీ అందరినీ కూడా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. వివాహం చేసుకున్న తర్వాత మీ అందరికీ స్వర్గంలో ఇదే అందం శాశ్వతంగా ఉండేటట్లు నేను చేస్తా. కాబట్టి మీరందరూ నన్ను పెళ్లి చేసుకోండి అని అనేసి, వివాహం చేసుకోండి అనేసి అంటాడనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏకకంఠంతో తండ్రి ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళనే చేసుకోవడం అనేది శాస్త్రధర్మం. కాబట్టి మా తండ్రి ఎవరినైతే నిర్ణయిస్తాడో వాళ్ళని చేసుకుంటాము. కానీ ధర్మ విరుద్ధంగా మా తండ్రిని పోయి నువ్వు అడగకుండా నేరుగా మమ్మల్ని వచ్చి అడిగావు కాబట్టి మేము నిన్ను శపించవచ్చు మా శక్తితో, కానీ మేము శపించము. ఎప్పుడైతే వీళ్ళు మేము శపించగలిగే శక్తి ఉన్నా కూడా నేను శపించకుండా వదిలేస్తున్నావు నువ్వు చేసిన పనికి అని అంటాడు. ఇతను ఇంకా కోపం ఎక్కువైపోయి సూక్ష్మ రూపంలో వాళ్ళ శరీరంలోకి వేసి ఆ వాయువును గట్టిగా పట్టేస్తాడు అనమాట. ఈ వాయువు వల్ల పట్టేసిన దానివల్ల వాళ్ళకు అందరికీ కూడా గూనెలు వచ్చేస్తాయి, అంటే అందవిహీనం అయిపోతారు. వాళ్ళు బాధపడుతూ వెళ్ళి వాళ్ళ నాయనకు చెప్తాడు కుశినాభుడికి. చెప్పినప్పుడు ఆయన, మీరు శపించగలిగి ఉండి కూడా శపించకుండా ఉన్నారంటే మీరు చాలా గ్రేట్ అనేసి వాళ్ళని పొగుడుతారనమాట. తర్వాత పిల్లలకు ఏ విధంగా మనం పెళ్లి చేయిస్తే బాగుంటుంది అని అనేసి ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. చులి అనేటువంటి ఒక గొప్ప బ్రహ్మచారి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఒక గంధర్వ యువతి రోజు ఆయనకు ఎంతో సేవ చేస్తుందన్నమాట. ఆ సేవ చేసిన తర్వాత ఆమె సేవకు మెచ్చి అతను నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు అనమాట. ఆమె ఏమంటుందంటే, నా కన్యత్వం అనేది చెడకుండా నాకు ఒక పుత్రుడిని ప్రసాదించవు. అతను ఎంతో గొప్ప తపస్వి అయినవాడు, గొప్ప ఋషి కావాలి, ఋషి అయినటువంటి ఆ లక్షణాలు ఉండాలి అతనికి అని అంటే, సరే అని అతను మనస్సు సంకల్పంతో ఆమెకు బ్రహ్మదత్తుడని జన్మిస్తాడనమాట. చూడు, అప్పట్లో తపశక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ తపస్సుతోనే మనుషులు పుట్టిస్తారనమాట. ఆ బ్రహ్మదత్తుడు తర్వాత రాజుగా రాజ్యాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటాడు, గొప్ప తపస్వి. అతని గురించి తెలిసిన తర్వాత అప్పుడు ఈ కుశినాభుడు ఏం చేస్తాడంటే, అతనికి ఇచ్చి మా 100 మంది పిల్లలను పెళ్లి చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకుంటాడు. అదంతా మాట్లాడితే అతను కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ 100 మంది తన కుమార్తెలను ఎప్పుడైతే ఆ తపస్సుగా కలిగిన అతను ఒక్కొక్కరి మెడలో తాళి కడతా ఉంటాడో, కట్టిన వెంటనే వాళ్ళకుండే ఆ కురూపిగా, అంటే ఆ వంకుగా ఉండేదంతా పోయి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. ముందు అట్లా అందంగా ఉంటారు, ఆ విధంగా వచ్చేస్తారు. ఆ కుశినాభుడికి కుమారులు లేరంట. ఈ 100 మంది కుమార్తెలు ఉన్నారు కదా, అందుకని అతను ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ కుశినాభుడికి గాది అనే అతను జన్మిస్తాడంట. ఏది మళ్ళా పిల్లలు కావాలని ప్రార్థించేటప్పటికి ఆ గాది యొక్క కుమారుడినే నేను అని విశ్వామిత్రుడు చెప్తాడు. హరిబోల్. మొత్తానికి అక్కడ విశ్వామిత్రుడి చరిత్ర చెప్పిన తర్వాత అప్పుడు మరుసటి రోజు వాళ్ళంతా మళ్ళీ బయలుదేరతారనమాట. ఎక్కడికి? మిథిలా నగరానికి బయలుదేరతారు. అలా చీకటి పడే సమయానికి వాళ్ళు గంగా నది తీరానికి చేరుకుంటారు. ఆ గంగా నది తీరం వచ్చినప్పుడు, నాకు ఈ గంగా నది సంబంధించిన డీటెయిల్ నాకు చెప్తారా అని చెప్పి అడిగినప్పుడు విశ్వామిత్రుడు గంగా అవతరణ గురించి చెప్తాడనమాట. హిమాలయ అధిష్టాన దేవత అయినటువంటి హిమవంతుడికి మేరు పర్వతం యొక్క రాజపుత్రుడికి అయినటువంటి మేన ద్వారా 2 పిల్లలు కలుగుతారు. ఎవరు? గంగా, ఉమ. వీళ్ళిద్దరు పిల్లలు కలుగుతారు. అయితే బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే, ఈ హిమవంతుడి దగ్గరికి వచ్చేసి ఈ గంగను మాత్రము దేవతలకు ఇచ్చేయండి. బ్రహ్మదేవుడు అడిగేటప్పటికి సరే అని చెప్పి ఒప్పుకొని గంగా మాతను దేవతలకు ఇచ్చేస్తారు. అందుకే గంగా నది స్వర్గంలో మందాకిని అనే పేరుతో
ప్రవహిస్తూ ఉంటుంది. ఉమా వచ్చి శివభగవాను గురించి తపస్సు చేస్తుంది. తపస్సుకు మెచ్చి శివభగవానుడు ఆమెని మ్యారేజ్ చేసుకుంటారు. అనేక వందల సంవత్సరాలు వాళ్ళిద్దరూ క్రీడిస్తూనే ఉంటారట. అప్పుడు దేవతలకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఈయన ఇన్ని సంవత్సరాలుగా ఇద్దరు కలుస్తూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు పుట్టేటువంటి సంతానం ఎంత గొప్పగా ఉంటుందో మనం భరించలేమేమో అనేసి దేవతలందరూ వచ్చేసి శివభగవాన్ వేడుకుంటారు. మీరు ఇంక చాలు, నువ్వు ఎక్కువ ఆమెతో ఇంకెక్కువ రోజులు కానీ ఉంటే మీకు పుట్టిపోయే బిడ్డ ఎంత గొప్పగా ఉంటుందో మళ్ళీ భరించలేరేమో అనేసి మీరు అంటేనే అప్పుడు శివభగవానుడు నిజమే, నాకు వీటి మీద పెద్ద ఆసక్తి ఏం లేదు, నేను మళ్ళీ తపస్సు కోసం వెళ్తాను అనేసి వెళ్ళినప్పుడు ఆ దేవతలందరినీ చూసేసి ఉమా వాళ్ళకు శపిస్తుందంట. మేమిద్దరం ఆనందంగా కలుసుకుండే టైంలో మీరు వచ్చి కలవగాకని చెప్పి ఆయనకు సలహా ఇచ్చి మమ్మల్ని విడదీసినారు కాబట్టి మీకు దేవతలందరికీ సంతానం లేకుండా పోవుగాక అని చెప్పినానంట. శివభగవానుడు వాళ్ళతో మాట్లాడే, నాలో నుంచి వీర్యం ఆల్రెడీ కదిలింది, దాన్ని నిలుపుకోలేం, కంపల్సరీ వదిలేయాలి దాన్ని ఎట్లాగైనా ఎక్కడో చోట. ఎవరు తీసుకుంటారంటే అందరూ భూమిని ప్రార్థిస్తారు, నువ్వు తీసుకో అని అనేసి. సరే అని చెప్పి భూమి అంగీకరిస్తుంది. భూదేవికి అనేక మంది భర్తలు ఉండేటట్లుగా శాపం ఇస్తుంది. అందుకే మనం కొంత భూమిని రాజ్యం వెళ్తున్నాడు అంటారు. ఒక రాజు కదా, ఎంతోమంది రాజ్యం వెళ్తూ ఉంటారు కదా, భూమిని వెళ్తూనే ఉండారు అని అన్నట్లు అలా అంటారనమాట. తర్వాత భూదేవి ఆ శివబాబుని యొక్క తేజస్సును భరించలేక నేను భరించలేనన్నప్పుడు ఆమె దగ్గర నుంచి అగ్నిదేవుడికి ఇస్తారు. అగ్నిదేవుడు కూడా దాన్ని భరించలేక కొంత వదిలేస్తాడు, కొంత తీసుకుంటాడు. ఆ కొంత వదిలేసింది వచ్చి హిమాలయ పర్వతాల్లో పడుతుంది. ఇది హిమాలయ పర్వతాల దగ్గర కొంత అయితే ఈయన తీసుకుంటాడు, కొంత కింద పడిపోయేటప్పటికి అక్కడ ఒక బంగారు కలర్లో కొంత తెల్లని కలర్లో కొన్ని పొదలు ఏర్పడతాయంట అక్కడ, ఈ తెల్లని పొదలు. ఆ తర్వాత ఆ అగ్నిదేవుడు కూడా దాన్ని భరించలేక గంగను అడుగుతారంట, మీరు తీసుకోండి దీన్ని అని. సరే అని చెప్పి ఆమె అంగీకరించి ఈ అగ్నిదేవుడు నుంచి ఆమె స్వీకరిస్తుంది. స్వీకరించినప్పుడు ఆమె కూడా ఉంచుకోలేదు, విపరీతమైన మంట పుట్టేస్తూ ఉంది, నేను భరించలేకుండా వదిలేస్తానంటే అప్పుడు ఇంతకుముందు ధవళ పర్వతాలు అవి వైట్ కలర్ పొదలు ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేటప్పటికి ఆమె వదిలేమంటే అక్కడ వదిలేస్తుంది. అక్కడ వదిలేస్తానే అప్పుడు ఆమెలో నుంచి వచ్చిన ఆ తేజస్సు అక్కడ పడతానే అక్కడ ఒక చిన్న పసిబాలుడు తయారవుతాడనమాట. అక్కడ వెంటనే ఆయనే కార్తికేయుడు. ఆమెలో నుంచి ఇంకా కొంచెం పక్కన పడిపోతే అది భూమి అంతా వ్యాపించి బంగారు వెండి గనులు తయారవుతాయంట. ఇప్పుడు ఎక్కడైనా మనకు బంగారు వెండి గనులు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా శివభగవానుడి యొక్క వీర్యం అన్నమాట. అదంతా ఆ చిన్న బాలుణ్ణి పెంచేదానికోసంగా 6 మంది అప్సరసలు, 6 మంది కుత్రికలు ఆయన ఆ చిన్న పిల్లోడిని పెంచుతారనమాట. ఎప్పుడైతే అలా కృత్రికలు పెంచారో అందుకని ఆయన పేరు కార్తికేయుడు అనే పేరు వచ్చిందట. వాళ్ళు 6 మంది అయితే 6 మంది పెంచుతున్నారు కదా, 6 మంది దగ్గర నుంచి ఆయన పాలు తాగడానికి కోసంగా 6 ముఖాలుగా తీసుకున్నాడు కాబట్టి షణ్ముఖుడు అని కూడా పేరు వచ్చిందంట ఆయనకు. ఇంకా ఎంత గొప్పవాడంటే ఒక్క సంవత్సరం వయసులోనే ఆ దేవతల యొక్క సర్వసైన్యానికి అధిపతిగా తయారవుతాడు అనమాట. ఎవరు? కార్తికేయుడు. అంత గొప్పవాడు అనమాట. కార్తికేయుడు సామాన్యుడు కాదు, ఆయన సుబ్రహ్మణ్య స్వామిని కూడా అంటాం మనం కార్తికేయుడు. తర్వాత విశ్వామిత్రుడు ప్రాచీన కాలంలో అయోధ్యను రాజధానిగా చేసుకుని ప్రపంచానంతటిని కూడా పరిపాలించిన సగర చక్రవర్తి కథను కూడా ఎవరికి వివరిస్తాడనమాట, శ్రీరామచంద్రుడికి. ఈ సగర మహారాజుకు పుత్రికలు కలగలేదంట. పుత్రిక కలగన ఉంటే 2 భార్యలు అనమాట ఆయనకు, సగరుడికి. ఆ 2 భార్యలుతో కలిసి ఆడ వెళ్తారన్నమాట హిమాలయ పర్వతాలకు, అక్కడ తపస్సు చేసుకోవడానికి. అక్కడికి వెళ్తే అక్కడ భృగు మహర్షి అని ఆయన కనబడతాడు. ఆయనకు నమస్కారం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత వాళ్ళు వేడుకుంటారు, మాకు పిల్లలు లేరు, మీరు అనుగ్రహించాలి మీ తపశక్తితో. అంటే ఆయన అంటాడు, మీ ఇద్దరిలో ఒకరికి మీ వంశం నిలబెట్టేవాడు ఒకడు పుడతాడు, ఇంకొకరికి 60,000 మంది పుడతారు, మీ ఇష్టం, మీరు ఎవరు కావాలో కోరుకోండి అంటారు అనమాట. అప్పుడు పెద్ద భార్య మాత్రం వంశం నిలబెట్టే ఒక్క కొడుకు చాలనేసి ఆమె అనుకుంటే, ఇంకొక ఆమె మాత్రం నాకు 60,000 మంది కావాలంటది. మొత్తానికి వాళ్ళిద్దరికి గర్భం వచ్చిన తర్వాత మొదటి భార్యకి మాత్రము ఆ కేసినికి
ఒక కుమారుడు వచ్చి అసమంజసుడు పుడతాడంట. అసమంజసుడు. పెద్ద భార్యకు అసమంజసుడు పుడతాడు. తర్వాత చిన్న భార్యకి మాత్రం సుమతికి 60,000 మంది పుడతారు. అది ఎలా పుడతారనేది కూడా చెప్తారనమాట. ఈమెకి ఒక మాంసం ముద్దలాగా పుడతారనమాట చిన్న భార్యకు. ఆ మాంసం ముద్దను చీల్చేటప్పటికి అందులో 60,000 పిండాలుంటే వాటన్నిటిని నెయ్యి జాడీల్లో పెట్టి పెంచుతారంట. మొత్తానికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అని చెప్పారనమాట. అప్పుడే ఉన్నింది ఈ జాడీల్లో పెట్టి పెంచే రకం అనమాట. మనం అలా టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు చూడ, ఆ టైప్లో. అతనికి అసమంజసుడికి మళ్ళీ పెళ్ళిన తర్వాత అతనికి ఒక కుమారుడు పుడతాడు, అంశమంతుడు. అయితే ఈ అసమంజసుడు నది దగ్గర పోయేది. ఈ 60,000 మంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఇసిరిసిరి ఆ నదుల్లో పడేసేది. వాళ్ళు ఎట్నో సచ్చిబతికి మళ్ళీ ఈదుకుంటా బయటకు వస్తా ఉంటే మళ్ళీ ఇసిరిసిరేసేది. ఇట్లా అంటా ఉంటే కోపం వచ్చేసి సగరుడు ఈ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించేస్తాడనమాట, వెళ్ళిపోమని. కాబట్టి ఈ అంశమంతుడు మాత్రం మంచివాడుగా ఉంటాడు కాబట్టి వాళ్ళకు మనవడు అనమాట. అప్పుడు మనవడిని మాత్రం పెంచుకుంటారు. తర్వాత కొంతకాలం తర్వాత సగర మహారాజు అశ్వమేధ యాగం చేయాలని పూనుకుంటాడు. ఎవరు? సగర మహారాజు. ఈ అశ్వమేధ యాగం చేయాలన్నప్పుడు ఒక అశ్వాన్ని మనకు తెలుసు కదా, మొత్తం రాజ్యాలంతా తిప్పుతారు. ఎవరు దాన్ని పట్టుకోకుండా ఉంటే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని బలిచ్చి అప్పుడు ఆ అశ్వమేధ యాగం కంప్లీట్ చేస్తారు. అశ్వమేధ యాగం స్టార్ట్ చేస్తాను ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ అశ్వాన్ని దొంగిలించుకొని ఎత్తుకొని తీసుకెళ్ళి పాతాళ లోకంలో కపిల భగవానుడి దగ్గర ఉంచుతాడనమాట. అక్కడ వీళ్ళు బ్రాహ్మణులు ఎవరైతే వీళ్ళు అశ్వమేధ యాగం చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సగర మహారాజు చెప్తారనమాట, అశ్వాన్ని కానీ తీసుకొని రాకపోతే అశుభం కలుగుతుంది మొత్తం రాజ్యం అంతా, కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేయాలి అని అంటారనమాట. అప్పుడు ఈ అంశమంతుడు మనవడు, నువ్వు ఇక్కడే యజ్ఞస్థల కాడు ఉండు, ఈ 60,000 మందిని పంపించి మీరు వెళ్ళి ఎతకండి అశ్వం ఎక్కడ ఉండదు అంటారనమాట. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక యోజన దూరం అట్లా ఇచ్చి ఎతకమంటే మొత్తం అంతా వాళ్ళు భూమండలం అంతా గాలి ఇచ్చినా కానీ ఎక్కడ కనపడరు. తిరిగి వచ్చి చెప్తారు సగర్ మహారాజుకు, ఎక్కడ చూసినా కనపడలేదని. వాళ్ళు ఏం చేస్తారంటే తవ్వండి భూమి లోపలైనా ఉంటారేమో అని అంటే అందరూ తవ్వుతూ పోతూ ఉంటారు అనమాట. ఆ భూమి అంతా కదిలిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు దేవతలందరూ పోయి మళ్ళా బ్రహ్మదేవుడికి విన్నవించుకుంటారు, ఇదేంది విచిత్రంగా ఉంది అని. మీరేం భయపడకాకండి, దగ్గరలోనే వాళ్ళందరూ కూడా సంహరించబడతారు అని అనేసి చెప్తే వీళ్ళు తోకుంటా పోతే గొప్ప ఈ ఏనుగులు ఉంటాయన్నమాట. ఆ ఏనుగులు మోస్తూ ఉంటాయి ఈ మొత్తం భూమిని అంతా కూడా. అవి కూడా కనపడతాయి వీళ్ళకి తోకుంటూ పోతూ ఉంటాయి. భూమిని అంతా మోస్తూ ఉంటాయి కదా, అట్లా నిలబడుకుని 4 ఏనుగులు. అప్పుడప్పుడు వాటికి తల కొంచెం అట్లా ఇదిలిస్తాయంట. అట్లా ఇదిలిచ్చినప్పుడే మనకంతా భూకంపాలు వస్తాయట. అంటే అవి ఎంత ఏనుగులు ఎంత పెద్దయో, భూమండలం అంతా ఎక్కడ మోస్తున్నాయో చూడండి. మొత్తానికి వాళ్ళు తోకుంటా పోతే ఒక చోట అశ్వం కట్టేసి ఉంటారు. ఆ పక్కనే కపిల భగవానుడు కూర్చో ఉంటాడు. వీళ్ళు నీకు ఎంత ధైర్యము, అశ్వాన్ని నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అనేసి నేరుగా ఆయన మీద పోయి పడిపోతారు వీళ్ళు. అప్పుడు ఆయన ఒక హోంకారంతోనే వీళ్ళందరినీ బూడిద చేస్తాడు. ఆ తర్వాత ఎన్ని రోజులు చూసినా వీళ్ళు రాలేదు, ఎట్లా పోయినారని చెప్పేసి అప్పుడు ఈ అంశమంతుడు ఎత్తుకుంటా వచ్చేటప్పటికి అక్కడ చూస్తే వీళ్ళు బూడిదైపోయి ఉంటారు. అయ్యో అని చెప్పి అతను బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశవాణిగా వినపడుతుంది అనమాట, నువ్వు బాధపడగాకు, వీళ్లను ఉద్ధరించడానికి కోసంగా గంగ స్వర్గలోకంలో నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది, వీళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు. నువ్వు మొత్తానికి తపస్సు చేసి గంగను మాత్రం కిందికి భూమి మీద తెచ్చేదానికి నువ్వు ప్రయత్నం చేయి అని చెప్తారు. అప్పుడు అతను పోయి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అతని తపస్సు కంప్లీట్ కాకముందే అంశమంతుడికి దిలీపుడు పుడతాడు. ఆ దిలీపుడికి రాజ్యం అప్పజెప్పేసి ఈ అంశమంతుడు తపస్సు చేస్తాడు. కానీ అతనికి తపస్సు కంప్లీట్ కాకతలు కానీ శరీరం వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అతను స్వర్గలోకాలకి అయితే వెళ్తాడు కానీ అది పూర్తి కాదు. ఆ తర్వాత దిలీపుడికి వచ్చి భగీరథుడు పుడతాడు. భగీరథుడికి ఆ రాజ్యం అప్పచెప్పేసి దిలీపుడు కూడా మళ్ళా పోయి తపస్సు చేస్తాడు. కానీ అతనికి తపస్సు కూడా ఫలించదు. భగీరథుడికి పిల్లలు లేరు. తర్వాత ఈయన ఏం చేస్తాడంటే భగీరథుడు రాజ్యానంతా కూడా తన మంత్రులకు అప్పచెప్పేసి ఇతను వెళ్తాడనమాట తపస్సు చేయడానికి. ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ఆ బ్రహ్మ ప్రత్యక్షం అయినప్పుడు ఆయన కోరుకుంటాడు, మాకు గంగను పంపించండి అని అంటే గంగ వస్తుంది. కానీ గంగను నేరుగా
భరించే శక్తి భూమికి లేదు, కాబట్టి నువ్వు శివభగవాను గురించి మళ్ళీ తపస్సు చెయ్యి అంటాడు అనమాట. మళ్ళీ శివభగవాను గురించి ఒక 100 సంవత్సరాలు కఠోరమైన బొటనేల మీద నిలబడి తపస్సు చేస్తాడు. మొత్తాన్ని శివభగవానుడు ప్రత్యక్షమయ్యి అంగీకరిస్తాడు గంగను తీసుకోవడానికి. ఆ గంగ కింద శివభగవానుడు రమ్మని చెప్తే ఆమె నేను శివభగవాన్ని టచ్ చేయను అన్నట్లుగా నాకు మలినం అవుతాను, ఎందుకంటే శివభగవానుడు బూడిది ధరించుంటాడు, కపాలాలను పెట్టుకుంటాడు కదా. ఆమె అనుకుంటుంది నేను మలినం అవుతాను అనుకొని ఆమె బిడియం చేసి ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి శివభగవానుడు ఆమె తీసుకొని వచ్చి జుట్టులో పెట్టేసేస్తాడు అనమాట. జుట్టులోని బంధించేస్తాడు. అంటే ఆమె ఉద్దేశము జుట్టు మీద పడి కిందికి జారకూడదు అని, నువ్వు అంత ఉండదని చెప్పి జుట్టులోని మొత్తం బంధించేస్తాడు అనమాట. వాళ్ళు ఎందుకు ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాళ్ళకి ఇబ్బంది అని ఏమంటే ఉరిమి మంగళం మీద పడింది అన్నట్టు మీరిద్దరు ఏదో అనుకోండి, మళ్ళీ నేను నా పరిస్థితి ఘోరం అవుతుంది, నాకు గంగ కావాలనేసి మళ్ళా శివభగవాను వేడుకుంటే సరే అని చెప్పేసి ఒక పాయను వదిలిపెడతాడు అనమాట శివభగవానుడు. ఆ పాయ అమ్మిడితే ఈయన కూడా వస్తూ ఉంటాడు. ఈ ఏం చేస్తుందంటే ఆ వస్తూ జాహ్న మహర్షి అనే ఆయన యజ్ఞవాటిక అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఆ యజ్ఞవాటికను కూడా మొత్తం తోసుకొని పోతుంది అనమాట ఆ నది, ఆ పాయి. ఆయన కోపం వస్తుంది, అరే నా యజ్ఞవాటికని కూడా తోసుకొని పోతావు అనేసి ఆ గంగను మొత్తం ఆయన తాగేస్తాడు. సో మహర్షులు ఎంత గొప్పవాళ్ళు, మనం ఊహ కూడా అందదు. గ్లాసు నీళ్లు మనం తాగలేము, మొత్తం జలం నదిని తాగేసినాడు. మళ్ళీ ఈయనపోయి ఆయన పాదాల మీద పడతాడు, మాకు చాలా ఇంపార్టెంట్, మీరు దయ ఉంచి వదిలిపెట్టండి అని అనేసి. వదిలిపెట్టిన దానికోసంగా గంగ మీ మేము పుత్రిగా పిలుచుకుంటాము అంటే సరే అని చెప్పి ఆయన దానికి మెచ్చుకొని మళ్ళీ ఆయన ఆ చెవులో నుంచి వదులుతాడంట. అందుకని ఆ జాహ్నవిని మహర్షిలో వదిలాడు కాబట్టి జాహ్నవి అనే పేరు కూడా ఉండదన్నమాట గంగా నదికి. మొత్తానికి అలా గంగా కిందికి ఎక్కడికి పాతాళలోకానికి వెళ్ళేసి అక్కడ 60,000 మంది సగరల్లో ఉండేటువంటి ఆ బూడిద మీద ప్రవహించుతానే వాళ్ళందరికీ కూడా ముక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఆ గంగా నది యొక్క అవతారాన్ని అద్భుతంగా వర్ణించాడనమాట విశ్వామిత్రుడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళా శ్రీరాముడు వీళ్ళందరూ కూడా మిథిలా నగరానికి బయలుదేరతారు. ఓకే, ఈ గంగా అవతారం వరకు ఈరోజు చూద్దాము. మిగిలిన మళ్ళా మిథిలా నగరం పోయే ముందర బహుశా అహల్య సంబంధించింది కూడా రావచ్చు. తర్వాత సీతారాముల కళ్యాణం వస్తుంది. రేపు ఏది వస్తుందో చూద్దాం. హరే కృష్ణ. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జై. చెప్పండి ప్రభుజీలు, ఏమైనా సందేహాలు డౌట్లు ఉంటే అడగండి. జై శ్రీరామ్. ఎవరికి ఏం డౌట్లు లేవా? ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఒక చిన్న సందేహం ఉంది ప్రభుజీ. చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, ఇక్కడ మీరు మరీచుణ్ణి కొట్టి చెరువులో అదే సముద్రంలో పడేశాడు, దెబ్బ తగిలేటట్టు పడేశారు అన్నారు. నేను ఒక చోట విన్నందువల్ల మరీచి అంటే బ్రహ్మపుత్రుడు అని విన్నాను. ఆ బ్రహ్మపుత్రుడు ఈయన ఇద్దరు ఒకటేనా, కాకపోతే వేరు ఉన్నారు? బ్రహ్మపుత్రుడు కాదు ఇతను తాటకి పుత్రుడు. ఇతను మారీచుడు, మరీచి కాదు, మారీచుడు ఇతని పేరు. అతను మరీచి అని అది వేరే. ఇతను మారీచుడు. ఇతను మారీచుడు. ఇతను అదే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ప్రభు. అందుకే మారీచుడు అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, మారీచుడు నేనే అని. అందుకని అది ఏదో డౌట్ వచ్చింది. మొత్తానికి ఎవరే గానీ సైలెంట్ గా ఉన్నారు. లేదు గురూజీ, అంటే క్లారిటీగా బాగా అర్థమైంది, క్లియర్ గా చెప్పారు కదా కదా. డౌట్ దాంట్లో క్వశ్చన్స్ డౌట్స్ అయితే ఏం లేవు మా వరకైతే. మీరు నాకు 21 రోజుల లోపల అయిపోయాలన్నారు కదా, అందువల్ల నా డ్యూటీ అయిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఏ పాయింట్లు వదలకుండా చెప్పాలని చూసుకొని అప్పటికప్పుడే చెప్పేటప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ నేను తడబడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు కొన్ని టక్కని. ఎందుకంటే మేము ఈ రామాయణం ఒక సంవత్సరం రోజులు చెప్పుకున్నాము, 1.5 సంవత్సరం పట్టేడుగా. అంతది 42 రోజుల్లో ఎక్కడ మిస్ కాకూడదు కదా, మెయిన్ పాయింట్లు ఏవి మిస్ కాకూడదు ముఖ్యంగా. అందుకని వాడిని కవర్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. హరే కృష్ణ. చాలా వరకు నాకే తెలుస్తా ఉంది ఎన్నో చోట్ల తడబడుతున్నానని. మీరందరూ క్షమించాలి తడబడిన దానికి నేను. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా వివరంగా చెప్తున్నారు. హరే కృష్ణ. సరే అయితే రేపు కలుద్దాం. హరే కృష్ణ మాతాజీలు, హరే కృష్ణ ప్రభుజీలు. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై.
నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.